ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. గాయత్రీదేవి ఫోటో దగ్గరకు తిలోత్తమ వచ్చి, నీ కొడుకు గాయం అవుతుందని, అందుకు మందు కూడా నువ్వే దాచిపెట్టి అవి నీ కొడుకుకి చేరాలని అమ్మవారిని కోరుకున్నావు. అలాగే అవి చేరుకున్నాయి కూడా అని అంటుంది. ఇంకా గాలి ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇంకా కర్టెన్స్ ఊగుతూ ఉంటే వల్లభ ఇంకా భయపడుతూ ఉంటాడు. ఇంకా తిలోత్తమ, రే భయపడకు, కన్న కొడుకు విశాలకి నయం అయిన వరకు మనల్ని ఏమీ చెయ్యదు. నీడని చూసి పెద్దమ్మ అని వల్లభ అరుస్తూ ఉంటాడు. తీరా చూస్తే అది పెద్ద బొట్టమ్మ. ఇంకా పెద్ద బొట్టమ్మ, మీరు ఎవరితో మాట్లాడుతున్నారా అని చూడ్డానికి వచ్చానమ్మా అని అంటే, ఇంకా హాసిని ఇక్కడెవరూ లేరు కదా అని అంటుంది. ఇంకా వల్లభ, అమ్మ పెద్దమ్మతో మాట్లాడుతుంది అని అంటాడు. ఇంకా నయని, అమ్మగారు వస్తే నాకు కనిపిస్తారు కదా అని అంటే, ఇంకా తిలోత్తమ గాయత్రి అక్క ఫోటోతో మాట్లాడుతున్నాను అంటుంది. ఇంకా విశాల్ ఫోటోనా, అమ్మ వచ్చిందేమో తనతో మాట్లాడుతున్నారేమో అని సంతోషపడ్డానమ్మా అని అంటే, ఇంకా తిలోత్తమ పెట్టెలో పేపర్లు గాయత్రి అక్కయే తీసిందని నా అనుమానం, ఎక్కడ పెట్టిందో చెప్పమని అడగడానికి వచ్చాను అని అంటే, ఇంకా సుమన, ఏమైంది అత్తయ్య, మీకు ఫోటోతో మాట్లాడితే పేపర్లు వస్తాయా అని అంటుంది. అయినా ఇంకా సరదాగా మాట్లాడుతున్నాం కానీ పేపర్లు తీసిన వాళ్ళు మన మధ్య ఉన్నారని అనుకుంటున్నాను. అందరి ఎదురుగా ఒప్పుకోవడానికి ఇబ్బందిగా ఉంటే ఉదయం సోఫాలో పేపర్లు పెట్టేయండి అని అంటుంది. ఇంకా సుమన, అబ్బబ్బా, ఇలా అయితే మీరు తీయలేదని మేము అనుకోవాలి అనే కదా అని అంటే, ఇంకా హాసిని, మేమే తీసి మేమే ఎందుకు అడుగుతాం చిట్టి అని అంటుంది. ఇంకా సుమన, చెప్పలేం అక్క, మమ్మల్ని దారి మళ్లించడానికి ఇలా చేయొచ్చు కదా అని అంటే, ఇంకా విశాల్, సుమన పొరపాటు పడుతున్నావు, ఆ పేపర్ల కోసం నయని ఎంత వెతికిందో మీకు తెలియదు అని అంటే, ఇంకా పెద్ద బొట్టమ్మ వల్లభలు కూడా మేము కూడా వెతికామని అంటారు. ఎందుకు మీరు వెతికారని అందరూ అడిగితే నయనికి సాయం చేయడానికి అని అంటారు. ఇంతలో ఇంకా గాయత్రి పేపర్లను ఒక బుట్టలో వేసుకొని లాక్కొని మేడ మీద నుంచి కిందకి విసిరేస్తుంది. ఇంకా అందరూ షాక్ అవుతారు. ఇంకా విశాల్ గాయత్రి పాపను చూసి కంగారు పడుతూ ఉంటారు. ఇంకా చాలా పేపర్లు కింద పడడంతో అందరూ అక్కడున్నవి ఎన్ని, ఎక్కడ ఉన్నవి ఎన్ని అనుకుంటారు. నయని కూడా చాటుగా వెళ్ళి మీద పైన ఎవరున్నారా అని చెప్పి ఇంకా చూస్తూ ఉంటుంది. నయని ఇంకా గాయత్రి పాపను చూస్తుంది. గాయత్రి పాప అని షాక్ అవుతుంది. ఇంకా తిలోత్తమ పైన ఉన్నారా, ఎవరున్నారు చూడమని ఇంకా వల్లభని పంపిస్తుంది. వల్లభ వెళ్ళేసరికి గాయత్రి పాప అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా వల్లభ కిందకి వచ్చి ఎవరూ లేరని చెప్తాడు. గాయత్రీదేవి ఇలా చేసిందని తిలోత్తమ అంటుంది. ఇంకా గాయత్రీదేవి కనిపించారా అని చెప్పి తిలోత్తమ అడుగుతుంది. ఇంకా నయని లేదని అంటుంది. ఇంకా పెద్ద బొట్టమ్మ, ఇన్ని పేపర్లు కింద పడినా లాభం లేదు, ఇవి నకిలీ పత్రాలు, అసలు పత్రాలు ఉంటేనే మానసాదేవి ఆలయం దగ్గరకు వెళ్ళగలమని అంటుంది. ఇంకా విశాల్ నడవడానికి ఇబ్బంది పడితే హాస్ని తీసుకువచ్చి జాగ్రత్తగా చూసుకోమని నయనికి చెప్పి ఎక్కడికి వెళ్ళినా నయని సాయం తీసుకోమని అంటుంది. పేపర్ల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. పేపర్లను గాయత్రి పాప పడేయడం నేను చూశానని నయని అంటుంది. ఈ విషయాలు హాస్నికి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇంకా గాయత్రి పాప పేపర్లు ఎలా తీసుంటుందని నయని అనుమానపడుతూ ఉంటుంది. ఇంకా ఇంతలో విశాల్ చేయి నొప్పి అని చెప్పి నయని డైవర్ట్ చేస్తాడు. ఇక గదిలో సుమన తాను అందంగా ఉన్నానని భర్తని వలలో వేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇంకా విక్రాంత్ సుమనని కోప్పడతాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.